వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నటువంటి ఇండియన్ హిస్టరీలో 1857 తిరుగుబాటు గురించి ఈ వీడియోలో ఇంతవరకు అడిగేటువంటి టాప్ 20 క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. సో ఈ వీడియోని క్లారిటీగా చూడండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఇండియన్ హిస్టరీలో మనకు ఈ 1857 తిరుగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 1857 తిరుగుబాటుని మనం సిపాయిల తిరుగుబాటు అని పిలుస్తాము. సో ఈ సిపాయిల తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే అయినా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ 1857 తిరుగుబాటు నుంచి ఒక క్వశ్చన్ అంతకంటే ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కానీ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఈ 1857 తిరుగుబాటు సమయంలో కాన్పూర్లో సిపాయిలకు నాయకత్వం వహించినది ఎవరు అని క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ 1857 తిరుగుబాటు సమయంలో కాన్పూర్లో సిపాయిలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే నానా సాహెబ్ అనమాట. మనకి ఈ 1857 తిరుగుబాటులో కాన్పూర్లో సిపాయిలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే నానా సాహెబ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ 1857 తిరుగుబాటు సమయంలో లక్నోలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బేగం హజ్రత్ మహల్. సో నేను మీకు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగానే అందిస్తున్నాను అనమాట. ఎగ్జామ్లో వచ్చిన విధంగా మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే కినా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్లో నేను డైలీ క్విజెస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఎగ్జామ్స్, జాబ్స్ రిలేటెడ్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఆ టెలిగ్రామ్ మరియు రాజా కాంపిటేటివ్ సైకిల్ వాట్సాప్ ఛానల్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ వన్ 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్ అనమాట. మనకి ఈ గవర్నర్ జనరల్స్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ గవర్నర్ జనరల్స్ గురించి కూడా తర్వాత షిఫ్ట్లలో ఎక్కువ వస్తూ ఉంటాయి క్వశ్చన్స్ అనేది. నేను ఈ గవర్నర్ జనరల్ గురించి కూడా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వెయిట్ చేయండి. మనకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు, అదేవిధంగా మొదటి వైస్రాయ్ ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ గవర్నర్ జనరల్ టాపిక్ పై నుంచి కూడా. సో ఈ టాపిక్ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చదివినా మనకు ఈ గవర్నర్ జనరల్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ ప్రాంతం 1857 తిరుగుబాటు వల్ల ప్రభావితం కాలేదు? భారతదేశంలోని ఏ ప్రాంతము 1857 తిరుగుబాటు వల్ల ప్రభావితం కాలేదంటే ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అనమాట. సో మనకి ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలు వచ్చేసి బెంగాల్ అనమాట. అంటే మనకు పశ్చిమ బెంగాల్, ఈ బీహార్, ఈ ఏరియా అనమాట ఎక్కువగా మనకు ఈ 1857 తిరుగుబాటు సమయంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేది. మనకు పంజాబ్ ఎక్కువ కాలేదన్నమాట ప్రభావితం అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో ఏ భారతీయ పాలకుడు పట్టుబడ్డాడు? 1857 తిరుగుబాటు సమయంలో ఏ భారతీయ పాలకుడు పట్టుబడ్డాడంటే బహదూర్ షా జాఫర్ అనమాట. మనకు బహదూర్ షా జాఫర్ 1857 తిరుగుబాటు సమయంలో ఇతను మనకు భారతదేశానికి పాలకుడిగా ఉన్నారనమాట ఆ ప్రదేశంలో. సో ఇతనిని బ్రిటిష్ వాళ్ళు బంధించారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ చక్రవర్తిగా ఎవరు ప్రకటించారు? 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారంటే బహదూర్ షా II అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఈ 1857 తిరుగుబాటుని మొదటి జాతీయ స్వతంత్ర యుద్ధం లేదా మొదటి జాతీయ స్వతంత్ర సంగ్రామం అని ఎవరు పేర్కొన్నారంటే వీడి సావర్కర్ అనమాట. మనకు ఈ 1857 తిరుగుబాటుని మొదటి జాతీయ స్వాతంత్ర యుద్ధం లేదా మొదటి భారత స్వతంత్ర సంగ్రామం అని
ఎవరు పేర్కొన్నారంటే మనకు విడి సావర్కర్ అనమాట. విడి సావర్కర్ అంటే వినాయక దామోదర్ సావర్కర్ అనమాట ఆన్సర్ మనకు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటు నాయకుడు కాదు? ఈ క్రింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటు నాయకుడు కాదంటే మాన్సింగ్ అనమాట. మనకు ఈ 1857 తిరుగుబాటులో మేజర్గా మనకు నానాసాహెబ్, రాణి లక్ష్మీబాయి వీళ్ళు మేజర్ అనమాట. అదేవిధంగా తాంత్యా తోపే కూడా ఈ 1857 తిరుగుబాటులో మేజర్గా ఎక్కువగా ప్రముఖులుగా ఉన్నారనమాట. మనకి ఈ ముగ్గురిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటులో జెండాను మొదటగా ఎగరవేసిన వ్యక్తి ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో జెండాను మొదటగా ఎగరవేసిన వ్యక్తి ఎవరంటే మనకు మంగల్ పాండే అనమాట. సో నెక్స్ట్ వన్, ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాసింది ఎవరు? ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాసింది ఎవరు అంటే మనకి వినాయక్ దామోదర్ సావర్కర్ అనమాట. మనం వీరిని విడి సావర్కర్ అంటాము. మనకు ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది కదా మనకి. 1857 తిరుగుబాటుని మొదటి స్వతంత్ర సంగ్రామం అని అభివర్ణించిన వారు ఎవరంటే మనకి విడి సావర్కర్ అనమాట. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటుని ఎవరు ప్రారంభించారంటే మనకి సిపాయిలు ప్రారంభించారనమాట మనకు ఈ 1857 తిరుగుబాటుని. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ ఎప్పుడు పొందింది? బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ ఎప్పుడు పొందిందంటే సిపాయిల తిరుగుబాటు తర్వాత మనకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ పొందిందన్నమాట మనకి. నెక్స్ట్ వన్, ఈ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ పానిపట్టు యుద్ధాలు ఎప్పుడు జరిగాయి మనకు? ఈ పానిపట్టు యుద్ధాలు 3 ఉన్నాయి కదా మనకి. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526. అదేవిధంగా రెండో ఎప్పుడు జరిగింది? మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఎవరు గెలిచారు, ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేయండి మనం. యుద్ధాలు, ఆ యుద్ధాలలో ఎవరెవరి మధ్య జరిగాయి, అందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకు ఈ యుద్ధాల టాపిక్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. మనకు ఈ యుద్ధం గురించి, యుద్ధాల టాపిక్ నుంచి ఎవరు గెలిచారు, ఆ యుద్ధంలో ప్రముఖులు ఎవరు, ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు అనే టాపిక్ పైన ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, నవంబర్ 1, 1858న రాణి ప్రకటన ఎక్కడ జారీ చేయబడింది? నవంబర్ 1, 1858న రాణి ప్రకటన ఎక్కడ జారీ చేయబడింది అంటే మనకి అలహాబాద్లో అనమాట. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో మనకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరంటే మనకి కున్వర్ సింగ్, తాంత్యా తోపే, నానాసాహెబ్, మౌలవీ అహ్మదుల్లా అనమాట. వీరందరూ కూడా మనకు ఈ 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారనమాట. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? సో క్వశ్చన్స్ అనేది ఎలాగైనా వస్తూ ఉంటాయన్నమాట మనకి. మనం అందుకే ఈ 1857 తిరుగుబాటు గురించి పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకుంటే కింద క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. సో ఈ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది మనకి 1857. నెక్స్ట్ వన్, స్నేహితుడి ద్రోహం కారణంగా బ్రిటిష్ వారు ఈ క్రింది వారిలో ఎవరిని చంపారు? స్నేహితుడి ద్రోహం కారణంగా బ్రిటిష్ వారు ఈ క్రింది వారిలో ఎవరిని చంపారంటే తాంత్యా తోపే అన్నమాట. మనకు తాంత్యా తోపే, నానాసాహెబ్ వీళ్ళిద్దరు స్నేహితులు అనమాట. మనకు ఈ తాంత్యా తోపేని నానాసాహెబ్ గారు ద్రోహం చేశారనమాట. సో తాంత్యా తోపేని మీరట్లో ఉరి తీశారనమాట బ్రిటిష్ వారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటులో పాల్గొనలేదు? కింది వారిలో ఎవరు 1857 తిరుగుబాటులో పాల్గొనలేదు? క్వశ్చన్స్ అనేది కొంచెం క్లమ్జీగా ఉంటాయి అన్నమాట, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో ఎట్లా అంటే మనకు ఏమాత్రం వస్తుంది, ఈ 1857 తిరుగుబాటులో ఎవరు పాల్గొన్నారు, ఇక పాల్గొనలేదు అనేది కదా, మనం పాల్గొన్నారు అని అనుకుంటాం ఎగ్జామ్లో, ఆ టెన్షన్లో ఇట్లానే అనుకుంటాం అనమాట. సో ఏమాత్రం మనం
రాణి లక్ష్మీబాయో నానా సాహెబో పెట్టేస్తాం, కానీ ఆన్సర్ ఏమో తప్పు అవుతుంది మనకి. సో అందుకే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అనేది ఎలా వచ్చినా కానీ మనం క్లారిటీగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి లాలా లజపతి రాయ్ అనమాట. మనకు ఈ 1850 తిరుగుబాటులో లాలా లజపతి రాయ్ గారు లేరనమాట మనకి. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది జతలలో ఏది సరైనది? ఈ క్రింది జతలలో ఏది సరైనది అంటే మనకి ఝాన్సీ మరియు సర్ హ్యూ రోజ్ అన్నమాట. వీరిద్దరి మధ్య ఝాన్సీ మరియు హ్యూ రోజ్ అనమాట. ఈ జత సరైనది అనమాట మనకి. నెక్స్ట్ వన్, బీహార్లో 1857 తిరుగుబాటుకు ముఖ్య నిర్వాహకుడు ఎవరు? బీహార్లో 1857 తిరుగుబాటుకి ముఖ్య నిర్వాహకుడు ఎవరంటే కున్వర్ సింగ్ అనమాట. నెక్స్ట్ వన్, రాయ్ బరేలీలో 1857 తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారు? రాయ్ బరేలీలో 1857 తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించారంటే ఖాన్ బహదూర్ ఖాన్ అనమాట. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయ్యాయి అనమాట మనకి. ఈ 1857 తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉందన్నమాట మనకి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కన్నా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అదేవిధంగా మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని డౌట్ ఉంటుంది అనమాట. సో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, అదేవిధంగా మహిళలకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, బాయ్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇట్లా చాలామందికి డౌట్గా ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్ పైన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా మనకు ఈ సిబిటీ కంప్లీట్ అయిన తర్వాత పీఈటీ టెస్ట్ ఎలా ఉంటుంది, పిహెచ్డి టెస్ట్ ఎలా ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంతలో ఉండాలి, రన్నింగ్ ఏ టైంలో కంప్లీట్ చేయాలి, ఇట్లా డౌట్ ఉంటుంది అన్నమాట చాలామందికి. సో ఈ టాపిక్ పైన కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.